Hello all, welcome to Medicoma. Today we are going to discuss about how to apply internship in Karnataka for non-domiciles అనమాట. నేను కూడా నాన్ డొమిసైల్ ఎలా అంటే నాది ఏపీ అనమాట ఆంధ్ర. సో అక్కడ ప్రాసెస్ డిలే అవ్వడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎన్ని ఇయర్స్ పడతా ఇయర్స్ ఇస్తున్నారు ఇంటర్న్షిప్. సో నాకు బెటర్ ఆప్షన్ కర్ణాటక అనిపించి కర్ణాటకలో అప్లై చేసుకున్నాను. సో ఎలా అప్లై చేసుకున్నాను, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ మనం కర్ణాటకలో అప్లై చేయాలంటే కర్ణాటక మెడికల్ కౌన్సిల్కి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఈ లొకేషన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కౌన్సిల్ మొత్తం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇట్లా ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వడానికి వచ్చాము అని చెప్తే ఒక ఫామ్ ఇస్తారు, ఎఫ్ఎంజీ ఫామ్. ఆ ఫామ్ ఎలా ఉంటుంది, దాంట్లో మన నేము, మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి ఎగ్జిట్ స్టాంపులు, ఇంట్రెస్ట్ స్టాంపులు అన్నీ మనం ఇంట్రెస్ట్ స్లిప్ రాసాం కదా ఢిల్లీలో ఇచ్చేటప్పుడు. సో యాస్టీస్ అవి రాసేసి ఎన్ని మంత్స్ ఆన్లైన్లో చేసాం, ఎన్ని మంత్స్ ఆఫ్లైన్లో చేసాం అక్కడ మెన్షన్ చేసి, అలానే ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ ఆఫ్లైన్, సెకండ్ ఇయర్ ఆన్లైన్ ఆఫ్లైన్, మొత్తం అట్లా ఇయర్స్ మొత్తం ఆన్లైన్లో చేసాం ఆఫ్లైన్లో చేసాం మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన ఫామ్ కాకుండా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ కావాలన్నమాట. లైక్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి, 10th మార్క్ షీట్, ఇంటర్ మార్క్ షీట్, డిగ్రీ విత్ అలాగే ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్, అలానే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ యొక్క స్టాంప్ పేపర్స్, ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, ఒకవేళ నీవు ఆన్లైన్లో చేసి ఉంటే కాంపన్సేషన్ సర్టిఫికెట్, లేదంటే ఒకవేళ ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి వెళ్ళామంటే నీకు మైగ్రేషన్ సర్టిఫికెట్, అలానే ఒక అఫిడవిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనవే, ఒరిజినల్ అవి జెన్యున్గా సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి ఒక అఫిడవిట్ చేయాలన్నమాట. ఇలా ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చెక్ చేస్తారు మన స్కోర్ ఎంత వచ్చింది, అసలు ఒరిజినల్ కాదా, మనం ఇప్పుడు ప్రొవైడ్ చేసినవన్నీ చెక్ చేసి మనకు చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఒకప్పుడు ఎలా ఉండేది, మీకు కావాల్సిన ఏ రీజన్లో కావాలని అడిగేవాళ్ళంట. కానీ నేను అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా లోడ్ ఎక్కువైపోయింది. ఇక్కడ తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు. సో ఇంతమంది రావడంతో వాళ్ళకి కొంచెం సైక్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టం వచ్చిన కాలేజ్ వాళ్ళే ఇస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. సో ఇట్లా వాళ్ళే కాలేజ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక 9 to 12 days మధ్యలో నీకు ఇట్లా మెయిల్ వస్తుంది అనమాట. ఇలా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో నీకు జాయినింగ్ డేట్ ఉంటుంది. ఆ జాయినింగ్ డేట్ అప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళకి సేమ్ అక్కడ కర్ణాటక మెడికల్ కౌన్సిల్ ఏవైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేసావో సేమ్ అవే జిరాక్స్ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రిన్సిపల్కి సబ్మిట్ చేస్తే కథం నెక్స్ట్ డే నుంచి నీకు డ్యూటీ ఇచ్చేస్తారు, పండుగ చేసుకోవడం అయిందా. సో అంతే. ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చెప్తా. బాయ్.